జెంట్స్‌కు సీట్లల్లో గూడా లేడీసే కూర్చుంటుర్రు మొత్తం. లేడీస్‌కు ఉపయోగపడుతుండొచ్చు. పర్వాలేదులే గానీ, బస్సులు గూడా పెంచాలే. మేము మొగోళ్ళేమో నిలబడుడు అయిపోతుంది. ఆడోళ్ళు మొత్తం వచ్చి కూర్చోవడం సీట్లలో అయిపోతుంది. మొగోళ్ళు నిలబడుడు అయితుంది. బస్సులు పెంచాలే. ఇప్పుడు లేడీస్ సెపరేట్ బస్సులేసినా పర్వాలేదు. మొగోళ్ళకు సీట్లల్లో ఆడోళ్ళే కూర్చుంటుర్రు. ఆడోళ్ళ సీట్లల్లో ఆడోళ్ళే కూర్చుంటుర్రు. సీట్లు దొరుకుతలేవు. మొగోళ్ళకి ఇబ్బంది అయితుంది. దీనివల్ల గవర్నమెంట్‌కి మీరేం విజ్ఞప్తి చేస్తారు? బస్సులు పెంచాలే. బస్సులు పెంచితే ఆడోళ్ళకు కూడా ఉపయోగం, మొగోళ్ళకు కూడా ఉపయోగం. ఇప్పుడు మొగోళ్ళకు కూడా ఒక సీనియర్ సిటిజన్‌కి ఫ్రీ పెట్టాలి. సీనియర్ సిటిజన్‌కి 57 ఏళ్ళు ఉన్నోళ్ళకి కూడా ఫ్రీ పెడితే కూడా గవర్నమెంట్‌కి అది కూడా ఉపయోగమే అమ్మా. శాతగానోళ్ళు కూడా నిలబడుకుంటూ వస్తున్నారు. ఎట్లా అమ్మా, దాదాపు ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్సులో ప్రయాణించారు. మహిళలకు మీరేం ఫీల్ అవుతున్నారు? కాకపోతే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఫ్రీ అనేసరికి అందరు ఎక్కుతున్నారు, అవసరం ఉన్నా లేకుండా ఎక్కేస్తున్నారు. దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది మహిళలకు కూడా. దసరా నుంచి మరిన్ని ఫ్రీ బస్సులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రీ బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటుంది. దసరా నుంచి మహిళలకు ఫ్రీ బస్సులు ఎక్కువ పెంచుతున్నారు. మీ మహిళల పరంగా రేవంత్ రెడ్డి గారికి ఏమి విజ్ఞప్తి చేస్తారు? థ్యాంక్స్ చెప్తాం అందే. సంతోషం. ఎట్లా స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కుతున్నారా లేక జాబ్ చేసే మహిళలు ఎక్కువ ఎక్కుతున్నారా? స్టూడెంట్సే ఎక్కువ ఎక్కుతారు. స్కూల్ కాలేజ్ వాళ్ళు ఎక్కుతారు. స్టూడెంట్కి టయానికి బస్సులు దొరుకుతున్నాయా? లేట్ అవుతుంది. నువ్వు చెప్పమ్మా, పనిచేసే వాళ్ళకి నెలకి 2000 నుంచి 3000 మిగులుతున్నాయి. ఏమంటారు? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు బస్సులు పెంచాలా? ఏమంటారు? పెంచాలి మేడం, పెంచితే బాగానే ఉంటుంది. మంచిగానే ఉంది ఇప్పుడైతే. కాకపోతే ఒక లోకల్ మా పల్లెటూరు మాది, అక్కడ బస్సులు ఒకటి ఆపరు అనేది, కొంచెం లేట్ అయితే కూడా ఆపరు అనేది బాధ ఒకటే. బాగానే ఉంది, పర్వాలేదు. పిల్లలకి ఏ ఊరు పోవాలన్నా, గుడికి పోవాలన్నా అన్నిటికి ఛార్జీలు పెట్టారు. ఛార్జీలు లేకుండా అవును, గుడికి పోవాలన్నా దేనికి పోవాలన్నా ఛార్జీలు పెడుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు, నయమే, బెటరే. సగం పెడితే ఏమవుతుంది మేడం? అట్లా సగం పెడితే మమ్మల్ని మొగోళ్ళు తిడుతుండ్రు, ఆడోళ్ళు తిడుతురు కదా. తిరిగిన వాళ్ళని తిడుతురు, తిరగని వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు అట్లా? ఎందుకు మొగోళ్ళకు ఆడోళ్ళకు సగం టికెట్ పెట్టచ్చు కదా. మళ్ళీ అట్లా పెడితే బాగుంటుంది కదా. మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఎట్లా దసరా నుంచి ఎక్కువ బస్సులు ఆడవాళ్ళ కోసం వేస్తున్నారని ఎట్లా చూడాలమ్మా దీన్ని? మేడం బాగానే ఉంటుంది వేస్తే, కానీ ప్రతి స్టాప్ కాడ ఆపితే బాగుంటుంది. లోకల్లో ఆపకుండా సిటీ కాడ ఇక్కడ స్టాప్. ఒక విలేజ్ అమ్మాయిగా గవర్నమెంట్కి ఏం చెప్తాం మరి బస్సుల గురించి? ఏం చెప్తాం మేడం, మా లోకల్లో లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ఏదులా గోపాల్పేట మండలం వనపర్తి జిల్లా నుంచి వచ్చిన. వనపర్తి నుంచి వచ్చిన. అక్కడైతే తిట్టుడు కాదు, కండక్టర్లు డ్రైవర్లు మమ్మల్ని. ఫ్రీ బస్ ఉందా మీ ఊరికి? ఉంది ఉంది ఉంది. అసలు ముంచుకంత లేట్ అయితే ఆపరు. ఏమైనా స్టాప్ చెప్పలేం కదా, అన్నిసార్లు స్టాప్కు రాలేం కదా. నడవలేక బస్సు ఆపితే కూడా ఆపరు. ఒక మహిళగా ఫ్రీ బస్సు ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది మేడం, కాకపోతే ఇంకా టైం తప్పిందంటే బస్సు ఆపరు, తిడతారు, కండక్టర్లు తిడతారు. ఊళ్ళో అందరు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ బస్ అయినాక విలువ లేకుండా అయింది. గలీజ్గా మాట్లాడుతున్నారు. కొంతవరకు అయితే నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఛార్జీ తగ్గించి ఇద్దరికి సమానంగా పెడితేనే బెటర్ అని అనుకుంటున్నాను నేను. అంతే మళ్ళీ మేడం, సగం టికెట్ పెట్టిందే మేలు ఇద్దరికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు. ఏమి వాల్యూ లేదు ఆడవాళ్ళకు. ఏంది స్టాప్ లేదు అని మాట్లాడుతుర్రు. సగం టికెట్ పెడితే బాగుంటుంది. నువ్వు చెప్పు బామ్మ, ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? రేవంత్ రెడ్డి గారు మంచి పథకం పెట్టారు. మా తమ్ముడు రేవంత్ రెడ్డి, నా తమ్ముడే నా బంగారు కొండ. మీ బంగారు కొండ మరి మీ అందరి కోసం ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకా బస్సులు ఎందుకు పెట్టిండో పనిలేక చూడు బిడ్డ మాటలు. ఇగో 10 రూపాయలు తక్కువ పెట్టి బస్సు పెట్టినుంటే మంచిగా ఉండే. పింఛన్లు అవి ఇవి చేయకుండా ఫ్రీ బస్సు పెట్టేది లేకున్నది బిడ్డ. నా తమ్ముడే నా బంగారు కొండనే. మాది ఎక్కడ, మాది అలా ఊరు దగ్గరనే. మాది మా చెప్పు. ఎట్లా పైసలు లేకుండా మంచిగా ఊర్లోకి వెళ్తున్నాం. ఆడవాళ్ళకు మంచిగానే ఉంది, మగ పిల్లలకు కష్టం కదా. ఎవరికైనా 10 రూపాయలు 10 పైసలు కిలోమీటర్ కాడ తక్కువ పెట్టుంటే అయిపోతుంది. ఎట్లా నెల డబ్బులు మిగిల్చుకున్నట్టేనా? నెల డబ్బులు మిగిలించుకున్నట్టే. ఏంది బిడ్డ, రోజు పోతావా మనం? రోజు ఏం పోం కదా, ఎప్పుడో ఒకసారి. అంటే మరి మీ బంధువుల ఇంటికి, టెంపుల్కి అన్నిటికి పోతున్నారా? ఒక్కసారి పోయినాం, ఇవాళ పోతున్నాం. మా తమ్ముడు పెట్టిన ఫస్ట్ ఒక్కసారి నెలకు పోయినాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. ఎట్లుందమ్మా ఫ్రీ బస్సు? సరిపోతున్నాయా, ఇంకా పెంచాలా? ఇక పెన్షన్ మరి ఇక సరిపోకనే ఈ బస్ ఎక్కినాం. కానీ కాలు ఉన్నప్పుడు నాకైతే పింఛన్ రాదు, ఏది రాదు. 60 ఏం లేదు. ఇక మంచిగానే ఉన్నాయి బస్సులు అయితే ఇప్పుడు.
ఇట్లే రోజు పోతాం, పోయిన నెలకు 2 నెలలకు పోతున్నాం వస్తున్నాం. లేదు మరి ఇప్పటికి 200 కోట్ల మంది ఆడవాళ్ళు ఎక్కారు ఫ్రీ బస్సులో, మరి రికార్డు సృష్టించింది ఆర్టీసీ. ఏమో అవన్నీ మనకు. ఏం చెప్తావు మరి, ఫ్రీ బస్సు మంచిదా ఇంకా ఏమైనా ఫ్రీ బస్ అయితే మంచిదే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారు? ఏం చెప్తున్నా నేను, నాకు ముఖాల నొప్పులు ఎక్కిన నేను దేవుని కడుకోతున్నా. ఇక పింఛన్ అయితే రాదు నాకు. రేవంత్ రెడ్డి గారి స్కీమ్ తెచ్చి 1.5 year అయింది, ఇప్పటివరకు 200 కోట్ల మంది ప్రయాణించారు. ఎలా చూస్తారమ్మా? చాలా సంతోషంగా ఉంది మేడం. మా ఒక్కొక్క మహిళకు మినిమం 2,000 3,000 మిగులుతున్నాయి ప్రతి నెల పేరు మీద. ఇంకొకటి ఏంటంటే బస్సులు తక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది, కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది. ఏమన్నా డిమాండ్ ఉందమ్మా బస్సులు పెంచాలి అని? బస్సులు పెంచాలి మేడం, బస్సులు పెంచాలి. కొంచెం పుణ్యక్షేత్రాలకు ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది. మామూలు మధ్యతరగతి మహిళలకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది, చాలా హ్యాపీగా ఉంది. 200 కోట్లు అవ్వటం కూడా మాకు ఒక హ్యాపీగా ఉందండి. చెరుగట్టుకి ఇవ్వను. ఒక మహిళగా ఇంకేమన్నా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏమైనా స్కీమ్స్ తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందమ్మా? మహిళలకు 2,500 పథకం ఉందిగా మేడం, అది కూడా అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెలకు 2,500 ఇచ్చేది. అఫ్జల్ గంజ్ ఫుల్ రష్ గా ఉంటది, మరి సరిపోతున్నాయి బస్సులు? సరిపోవట్లేదండి, ఆయన అందులో టైంకి కూడా రావట్లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటనంటే వచ్చి కూడా అక్కడ స్టే అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, టైంకి వస్తే ఫుల్ అవుతాయి కదా, కాలేజ్ పిల్లలకు కూడా ప్రాబ్లం, మళ్ళీ స్కూల్ వాళ్ళ టీచర్స్కి వాళ్ళకి వీళ్ళకి జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం కదండి కొద్దిగా. అవునండి, ఫ్రీగా ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయలుదేరుతున్నారండి. అదొకటైతే మెయిన్ పాయింట్. డబ్బులు లేకుండా ఆడవాళ్ళు ప్రయాణిస్తున్న స్కీమ్ మీ ఆడవాళ్ళకి మీకు చాలా ఉపయోగంగా ఉంది కదా? ఉపయోగంగానే ఉందండి మాకైతే, చాలా మట్టుకైతే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ 100s 200s పట్టుకొని వెళ్ళాలి, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగానే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నాము. నీ థ్యాంక్స్. దాదాపు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. ఎలా చూస్తున్నారమ్మా ఒక మహిళ? మేడం అసలు అది బస్సు ఫ్రీ అనడం అది బాగాలేదు. ఏంటంటే బస్సు హాఫ్ టికెట్ అయితే బాగుంటుంది, కానీ అట్లా ఫ్రీ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 9కి రావాల్సిన బస్సు 9:30కి వస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో చేస్తాను నేను. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్రీ బస్ లేకపోయినా పర్వాలేదు మాకైతే. ఇక అందరూ మాలాంటి వాళ్ళు ఉండరు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా కోరుకుంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ ఫ్రీ బస్ అయితే బాగాలేదు, హాఫ్ టికెట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఏమొద్దండి మాకు పెంచుడు, అసలు వాల్యూ లేకుండా పోతుంది బస్ ఫ్రీ వచ్చినప్పటి నుంచి. లేడీస్కి ఆపట్లేరు, ఒక్కొక్కరు ఆపుతారు, ఒక్కోసారి ఆపరు. 71 కూడా చెంగచెర్ల నుంచి ఇక్కడ అఫ్జల్ గంజ్ అప్ అండ్ డౌన్. మాకు ఫ్రీ వద్దండి, మేమైతే బాగా రిస్క్ తింటున్నాం. మా ఫ్రీ లేకున్నా సరే కానీ మాకు కంఫర్ట్ ఉండాలి అంతే. దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఆదా ఏం లేదంటారా? ఆదా కంటే ఈ టెన్షన్ ఎక్కువ ఉందండి. అసలు డ్రైవర్లు కండక్టర్లు అసలు జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఫ్రీ బస్సు మరి మహిళల్లో ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ తిరుగుతారు, జాబ్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుంది. ఫ్రీ లేకున్నా పర్లే, టికెట్ ఉన్నా పర్లే, కానీ ఫ్రీ ఉండటం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ అబ్దుల్ గంజ్ నుంచి కొంచెం హైకోర్టు వరకు కూడా బస్సు నడుచుకుంటూ వెళ్ళే దారి, ఒక 2 minutes దారి కూడా బస్సు ఎక్కుతున్నారు. పేదవాళ్ళకి కావచ్చు, మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు, ఎలా కాదన్నా నెలకి 2-3 వేలు సేవ్ అవుతాయి కదమ్మా ఫ్రీ బస్సు వల్ల, ఏమంటారు? కానీ మాకు రిస్క్ అవుతుంది. సేవ్ అయితే అవుతాయి కానీ రిస్క్ అవుతుంది ఎక్కువ, బస్సులు చాలా ఉండట్లేదు. రిస్క్ అవుతుంది కాబట్టి బస్సులు పెంచితే ఎలా ఉంటుంది? బస్సులు గవర్నమెంట్ పెంచితే ఎలా ఉంటుందమ్మా? పెంచితే బాగానే ఉంటుంది, పెంచితే పబ్లిక్ కొంచెం తగ్గుతుండదు. నిజంగానే ఆడవాళ్ళకి వాల్యూ లేదు అంటున్నారు. సరే వాల్యూ లేదని చెప్పి బస్సులు విపరీతంగా పెంచారు, అప్పుడు ఏంటమ్మా? పెంచినా కానీ ఎక్కువ పెంచితే ఏమి ఇబ్బంది ఉండదు, పెంచకుండానే ఇబ్బంది అయింది. మీరు ఒక మహిళగా చెప్పండి, ఆడవాళ్ళ కోసం ఆలోచించి ఫ్రీ బస్సు పెట్టడం అనేది ఎలాంటి ఆలోచన? బాగానే ఉంది, కానీ అందరూ అనవసరంగా యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది తిరగని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పొద్దున మార్నింగ్ రిస్క్ అవుతుంది, ఎంత రిస్క్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ బేగం బజార్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అన్ని లగేజ్లు వేసుకొని ఎక్కితే మరి నార్మల్గా ఎక్కే వాళ్ళు ఎట్లా వెళ్తారు? చాలా రిస్క్ అవుతుంది. బస్సు ఎక్కలేకపోతున్నాము. బస్సులో అంత దొంగలు, డబ్బులు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది. ఆ జనాలు ఫుల్ రష్, నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా చేతులు మండుతున్నాయి. ఎంతసేపు నిల్చుంటారు? 1/2 hour అంటే నిల్చోవచ్చు, 1 hour పట్టిద్ది ఇప్పుడు మాకు వెళ్ళడానికి. 1/2 hour పట్టేది 1 hour పడుతుంది.